సొంత గడ్డపై తిరుగులేని వెస్టిండీస్ చివరి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా చేసి 104 రన్స్తో భారీ విజయం సొంతం చేసుకుంది మన వెస్టిండీస్. ఇక సూపర్ 8లో మరి నెంబర్ 1 టేబుల్ టాపర్గా అడుగుపెట్టినటువంటి వెస్టిండీస్ అదే ఆత్మవిశ్వాసంతో అదరగొట్టని చెప్పుకోవాలి. ఆడినటువంటి 4 మ్యాచ్లలో తిరుగులే విజయాలతో దుమ్ము తీసుకుపోయినటువంటి వెస్టిండీస్ తమకే సాధ్యమైన రీతిలో బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్తో అదరగొట్టింది. ఇక విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ 98 రన్స్ కొట్టి ఔరా అనిపించింది చెప్పుకోవచ్చు. 8 4ల సాయంతో 8 6ల సాయంతో తనకే సాధ్యమైన రీతిలో బ్యాట్తో పని చెప్పడంతో మన ఆఫ్ఘనిస్తాన్ చెప్పి ఓడిపోయింది. అయితే వాస్తవానికి ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి వెస్టిండీస్ 200 పైన స్కోర్ చేసి ఈ యొక్క టోర్నీలో ఇప్పటివరకు అదే హైయెస్ట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. అయితే బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్చులు లేవని చెప్పి బౌలింగ్లే కొరకరానుకోయేలా ఉన్నాయని చెప్పి 105, 120 సేజింగ్ను కూడా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఇప్పుడు టీమ్స్ ఈ యొక్క స్కోర్ చూసి ఇప్పుడు ఔరా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఆకాశమే అద్దగా చెలరైన నికోలస్ పూరన్ తమకే సాధ్యమైన రీతిలో 4లు 6లు కొడుతూ గ్రౌండ్ లెఫ్ట్ రైట్ వెనక భాగం స్ట్రేట్ భాగం అనుకుంటా వృత్తిలో ఉంచని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి అటాకింగ్ ఆటతో అదరగొట్టే నికోలస్ పూరన్ ఫామ్లో ఉన్నప్పటికీ అదరగొట్టాడని చెప్పుకోవచ్చు. ఇక అందరూ చెప్పుకునే విషయం ఏంటంటే వెస్టిండీస్ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మిగతా జట్లకు సొంత గ్రౌండ్ అదేవిధంగా 2 సార్లు ఛాంపియన్ అయిన వెస్టిండీస్ టీమ్ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ అని చెప్పి మిగతా టీములు మరి అలర్ట్గా ఉండాలని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్. ఏ టైంలో ఎలా ఆడతారో చెప్పలేని పరిస్థితుల్లో టీమిండియా అదేవిధంగా వెస్టిండీస్ బ్యాటర్లు మరి తమకే సాధారణ రీతిలో ఆదరగొడుతున్న నేపథ్యంలో తప్పకుండా టీం అంత కట్టడి అని చెప్పి కోరుకుంటున్నారు.